నాకు తెలుసు కౌసల్య, ఈ రోజు నీకు కౌశిక్ బాగా గుర్తొస్తున్నాడు కదూ. వాడిప్పుడు ఊరెళ్ళడం ఎంత అవసరమో నువ్వే కదా నిన్న నాకు అర్థమయ్యేలా చెప్పావు. అమ్మా, మీకు చాలా బాధగా ఉందని నాకు తెలుసు. ఇన్ని సంవత్సరాల్లో మొట్టమొదటిసారిగా ఈ పండగ రోజునాడు నాన్నగారు మీతో లేరు. కానీ అమ్మా, దీనివల్ల మీ ఇద్దరి మధ్య ఉన్న ప్రేమ ఎప్పటికీ తగ్గదు. అవునమ్మా, ఈసారి ఉపవాసం ముగించడానికి మేము మీకోసం ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసే ఇక్కడికి వచ్చేసాం. అమ్మా, ఈసారికి మీరు నాన్నగారి ఫోటోని చూసి ఉపవాసాన్ని ముగించండి. అత్తయ్య గారు కానివ్వండి, త్వరగా లేచి మీ ఉపవాసాన్ని ముగించండి. ఈసారికి మా మాట వినండి అమ్మగారు. అయినా కూడా రేపు ఎలాగో నాన్నగారు ఇంటికి తిరిగి వచ్చేస్తారు కదా. అప్పుడు మీకు కావాలంటే మీ తృప్తి కోసం రేపు మళ్లీ కర్వాచౌత్ వ్రతాన్ని చెయ్యండి. ఏమంటారు? అవునమ్మా, కిట్టు అనే నిజమే చెప్పాడు. అయినా అలాంటి రూల్ ఏం లేదు కదా, భార్యలు భర్త ఫోటో చూసి వ్రతాన్ని ముగించకూడదని. అమ్మగారు ఒప్పుకోండి ప్లీజ్. కానివ్వు కౌసల్య. కౌసల్య, ఒక్క నిమిషం. ఇది నా కొడుకు తరపున నేను నీకిస్తున్న కానుక. మరి మా కోసము? మీరందరూ నిలబడి నా మొహం చూస్తున్నారేంటి? వెళ్లి కోడల కోసం కానుకలు తీసుకురండి. అలాగే బామ్మగారు. ఇదిగో మీనాక్షిదేవి, ఇలారా. గిఫ్ట్? అవును, నేను నీకోసం చాలా స్పెషల్ గిఫ్ట్ తీసుకొచ్చాను. థ్యాంక్ యూ. సంతోషంగా ఉండు. ఏంటి అలా ఉండిపోయేది? ఓపెన్ చేసి నీకోసం ఏం తెచ్చానో చూడు. చూసావంటే చాలా సంతోషిస్తావా? చూడు చూడు. ఏమండి, చాలా ఆకలిగా ఉంది. పదండి పదండి. అలా వెళ్ళిపోతానంటే ఎలాగా? ఇలా ఇవ్వు. దీన్ని నేనే స్వయంగా ఓపెన్ చేస్తాను. దీంట్లో ఉండేది చూస్తే నువ్వు చాలా సంతోషిస్తావు తెలుసా? ఇప్పుడు కళ్ళు తెరిచి చూడు. దీన్ని కూడా ఉంచుకో. మీరు నిజంగా చాలా గొప్ప వాళ్ళండి. కర్వా చౌత్ పండక్కి నాకు కానుకివ్వడానికి గాను
ఇది ఈ పుస్తకం దొరికిందా? ఐన్స్టైన్ బుక్. అవును మీనాక్షి, ఐన్స్టైన్ బుక్ తీసుకొచ్చి ఇచ్చాను. నీకు నిజంగా చాలా సంతోషంగా ఉంది కదూ? అవునండి, మీరు చాలా గ్రేట్. వెళ్దామా? అందరూ పదండమ్మా, వెళ్ళి ఉపవాసం ముగ్గుతురు గాని. పదండి పదండి. ఏమైంది లవ్లీ, నీకు నచ్చలేదా? కార్తీక్, కర్వా చౌత్ పండుగ రోజు కానుక ఇవ్వడానికి నీ దగ్గర డబ్బులు లేవా? చిన్న హ్యాండ్ బ్యాగ్ తీసుకొచ్చావు. లవ్లీ, నీకు ఇది నచ్చకపోతే నేను నీకోసం వేరేదేమైనా తీసుకొస్తాను. కానీ కార్తీక్, నేను చెడ్డదానిలో కనిపిస్తున్నానా? గిఫ్ట్ ఇచ్చే వాళ్ళ ప్రేమను కాకుండా నేను దాని ధరను చూస్తానా? లేదు, నా మాటలకు అర్థం ఎంత మాత్రం అది కాదు లవ్లీ. కానీ నా మాటలకు మాత్రం ఒక్కటే అర్థం. ఈ ప్రపంచంలో ఏ వస్తువు అయినా సరే ఎంత ఖరీదైనా ఉండొచ్చు, కానీ నాకు మాత్రం నీ ప్రేమే వాటన్నిటికన్నా చాలా ఇంపార్టెంట్. అంటే నా గిఫ్ట్ నీకు నచ్చింది? చాలా బాగా నచ్చింది. నేను బాస్ గురించి మాట్లాడుతున్నాను. కార్తీక్, కార్తీక్ వదులు, అత్తయ్య పిలుస్తున్నారు. కన్నులు నీవి, రెప్పలు నీవి, కలలు మాత్రం చెలియనావి. కన్నులు నీవి, రెప్పలు నీవి, కలలు మాత్రం చెలియనావి. నీవు లేకనే కాలం సాగిన, నీ వస్తావని నెరిచటే ఆగిన ఒకే జ్ఞాపకం, ఒకే జ్ఞాపకం. కన్నులు నీవి, రెప్పలు నీవి, కలలు మాత్రం చెలియనావి. నీవు లేకనే కాలం సాగిన, నీ వస్తావని నెరిచటే జాగిన ఒకే జ్ఞాపకం, ఒకటే జ్ఞాపకం. మీనాక్షి, ఆగండి. ఈ ఊరు మొత్తంలో నాకు గిఫ్ట్ ఇవ్వడానికి ఈ బుక్ దొరికిందా? ఆగండి, ఆగండి. మీనాక్షి, అలా నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నావు. నీకు తెలుసా, ఈ ప్రపంచంలో కల్లా పెద్ద సైంటిస్టు ఐన్స్టైన్ గారి పుస్తకం. ఆ పుస్తకాన్ని చదివి నేను చాలా పెద్ద సైంటిస్ట్ అయిపోతాను. ఆగండి, ఆగండి. చూడండి, మీరు కావాలంటే పెద్ద సైంటిస్ట్ అవ్వండి. నాకే వితల్లో సైంటిస్ట్ అవ్వాలని లేదు. ఎందుకు మీనాక్షి అంతలా కోపడుతున్నావు? అయినా ఏంటి నువ్వు అనేది? మన జీవితం అంతా సైన్స్ మీదే ఆధారపడి ఉంది. సైన్స్ ఈజ్ ద సస్పెన్షన్ ఆఫ్ బిలీవ్. ఏంటి అంటే ఇప్పుడు మీనాక్షిదే ఉందా ప్లస్ నేనున్నానా ఈక్వల్స్ టు ప్రేమ ఉంటుంది, ప్రేమ మిగులుతుంది, ఇక అంతా ప్రేమ. మాటి మాటికి అనకండి. మీకు తెలుసా, అలా అంటుంటే దిష్టి తగులుతుందట మన ప్రేమకి. సరేనా నా ప్రియమైన సైంటిస్ట్? అలాగా? అలాగే నా ప్రియమైన మీనాక్షి. బాగా కలిసిపోయినట్టున్నారు. ఎలా చెడు పట్టేసిందో చూడండి. ఏమైంది?
అది ఈ హెల్మెట్ పెట్టుకున్నాను కదా, స్పీడ్ గా పరిగెత్తున్నప్పుడు ఇది గట్టిగా తగిలింది. సారీ అండి, నేనంటే మీకు చాలా ఇష్టం కదా. మిస్టర్ ఆదిత్య కౌశిక్, మీకు తెలుసు కదా నేను కేవలం ఇంటర్నేషనల్ ఎక్స్పెన్సివ్ బ్రాండ్స్ యూజ్ చేస్తానని. అలాంటిది ఆయుర్వేదిక్ ప్రోడక్ట్స్ మీద మీకెప్పుడు నమ్మకం కలిగింది? అవును నా ప్రియమైన భార్య గారు, నాకు తెలుసు. కానీ నువ్వు ఎప్పుడు చూసినా మొహం మీద ఏదో ఒక క్రీమ్ పూసుకుంటున్నావుగా. ఇది ఆయుర్వేదిక్ ప్రోడక్ట్, దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇవి వాడితే నువ్వు చాలా అందంగా కనిపిస్తావు, ఆరోగ్యంగా ఉంటావు. ఏమంటా? ఓ యు నో వాట్, యు ఆర్ ఎ స్వీట్ హార్ట్. నువ్వు నా గురించి ఎంత కేర్ తీసుకుంటావు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. చూడు ప్రియా, నీతో ఒక మాట చెప్పనా? నిన్ను నువ్వు ఒక్కసారి నా కళ్ళతో చూడు, నీ మీద నీకే ప్రేమ పుడుతుంది. రొమాంటిక్. అరే ఏంటి నువ్వు చేస్తున్న పని? ఇది నా మొదటి కరువా చౌత్ పండగ. అందుకోసం మీరు నన్ను ఆశీర్వదించండి. వచ్చే జన్మలో కూడా నేను మీకే భార్య కావాలని. మీరు నా నుదుటన సింధూరం దిద్ది నా జీవితాన్నే మార్చేశారు. నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది, మీరు నన్ను ఈ భూమి మీద నుంచి ఆకాశంలోకి తీసుకెళ్లి కూర్చోపెట్టారని. నా దృష్టిలో మీరే నాకు భగవంతుడు. అదేం లేదు, నేను ఒక మామూలు మనిషిని. నేను ఒంటరిగా బాధలో బతుకుతూ ఉన్నాను. కానీ నువ్వు వచ్చిన తర్వాత నా ఒంటరి జీవితంలో సంతోషం వచ్చింది. నేనే కాదు, అను కూడా నువ్వు లేకుండా ఉండలేడు. మా జీవితంలోకి వచ్చి మా జీవితంలో సంతోషాలు నింపినందుకు థ్యాంక్స్. ఒక్క నిమిషం. నీ మొదటి కరవా చౌత్కి మొదటి కానుక. నిజానికి సిల్క్ శారీ తీసుకొద్దాం అనుకున్నాను, కానీ ఈ సింపుల్ శారీ కొన్నాను. అరే, సింపుల్ గా ఉంటే ఏమైంది? ఎంత అందంగా ఉందో చూడండి. నాకు ఈ శారీ చాలా బాగుంటుంది. అయినా మీ సెలక్షన్ అంటే బానే ఉంటుంది కదా. చూడండి నేను ఎలా ఉన్నానో. నిజానికి ఈ శారీలాగే నువ్వు కూడా సింపుల్గా ఉంటావు, కానీ అందంగా ఉంటావు. ఈసారి పండక్కి మీరు నా కోసం బంగారు గాజులు ఇస్తారనుకున్నాను. గౌరీ, నేను కూడా అవే కొందామనుకున్నాను. కానీ నీకు తెలుసు కదా, ఆ మంకీ మ్యాన్ వల్ల ఊళ్ళో ఎన్నో గొడవలు జరుగుతున్నాయి. ఏదైనా ఖరీదైన వస్తువు తీసుకుందామంటేనే భయం వేస్తుంది. అవి వేసుకుంటే వాడు దాడి చేస్తాడని భయం. అలాగా? మీరు నా గురించి ఇంతగా ఆలోచిస్తారా? నాకిప్పటి వరకు తెలీదు. అదిగో మంకీ మ్యాన్. మంకీ మ్యానా? ఎక్కడండి ఎక్కడండి మంకీ మ్యాన్? ఎక్కడా? వాడు వెళ్ళిపోయాడు. మీరు మరీనండి. ఈ ఆర్తి ఎప్పుడైతే నాకు మంకీ మ్యాన్ గురించి చెప్పిందో
అప్పటి నుంచి నాకు చాలా భయం వేస్తుంది. ఈ గదిలో నిద్ర కూడా పట్టట్లేదు. ఇప్పుడేం చేయాలి? మంకీ మ్యాన్, జై హనుమాన్. హనుమాన్, నువ్వే నన్ను కాపాడాలి. వీధిలో జరిగే ప్రతి యాక్టివిటీ మీరు గమనిస్తూ ఉండండి. వేరే ఏరియాలో ఉండే గార్డ్స్తో కూడా మీరు టచ్లో ఉండండి. లేట్ నైట్లో నేను వచ్చి జాయిన్ అవుతాను. జయ హనుమాన్ జ్ఞాన గుణ సాగర, జయ కపీశ తిహు లోక ఉజాగర. जय हनुमान ज्ञान गुण सागर, जय कपीश तिहु लोक उजागर. जय हनुमान, जय हनुमान, जय हनुमान ज्ञान गुण सागर. ఎవరు? जय हनुमान ज्ञान गुण सागर, जय कपीश. భగవంతుడా కాపాడండి. అయ్యో, ఎవరి అర్ధరాత్రిలో గోల్ చేస్తుంది? ఓరి నాయనో, ఓరి దేవుడో. అత్తయ్య, చచ్చన్రే దేవుడా, నా నడుము విరిగిపోయింది. ఏంటిది అమ్మా? ఏమైందండి? ఇలా అర్ధరాత్రులు మీరు అంతలా గొంతు చించుకొని గోల చేస్తున్నారు? నా అప్పడాలన్నీ విరగొట్టేశారు, అంతా నాశనం చేసేశారు. అయినా ఏం జరిగింది? మంకీ మ్యాన్! లేదు లేదు, ఎంతమంది పోలీసులుండగా వాడు ఇక్కడికి రాడు. బాగా ఆలోచించి చెప్పండి, మీరు ఏం చూశారు, ఎక్కడ చూశారు? నేను వాడిని చెట్టు పైన చూశాను. మిస్టర్ రాము, హనుమాన్ వీధిలో నువ్వు హేమంత్తో పాటే ఉన్నావు కదా? ఒకసారి నువ్వు ఇక్కడికి రా. ఇదిగో అత్తయ్య, ఇప్పటికే మీ గోల ఎక్కువైంది. వీధిలో అందరూ నిద్ర లేచేశారు. పదండి, ఇంటికి వెళ్దాం. నా నిద్ర కూడా చెడగొట్టారు. ఇలా చేయటానికేనా మీరు ఊరు నుంచి ఇక్కడికి వచ్చింది? మొయ్, పద, ముందు నన్ను లేపు, చెయ్యవు. అంతలో నా వల్ల ఎలా అవుతుంది? ఓరి దేవుడో! మీరు స్వయంగా మంకీ మ్యాన్ ని మీ కళ్ళతో చూసినప్పుడు అర్థమవుతుంది మీకు. ఇంత పెద్ద పెద్ద గోళ్ళు, ఎర్రగా పెద్ద పెద్ద కళ్ళు ఉన్నాయి వాడికి. అర్ధరాత్రుళ్ళు ఒంటరిగా ఉండడం చూసి వాడు నా మీద దాడి చేయడానికి ఇలా అన్నాడు. ఇలా అప్పుడు నేను కాబట్టి తప్పించుకోగలిగాను. ఓ పరమేశ్వర, ఇక నువ్వే మా అందరినీ కాపాడాలి. కాకపోతే కొంచెం ఒళ్ళు నొప్పులుగా ఉన్నాయి, కాళ్ళు నొప్పి పుడుతున్నాయి. అమ్మయ్యా. అమ్మా ఆర్తి, చెప్పండి అత్తయ్య. అలా నిలబడి చూస్తున్నావే, వెళ్ళు, వెళ్ళి నా కోసం నిమ్మకాయ నీళ్లు తీసుకునిరా. అలాగే అత్తయ్య. పూర్తిగా విను, చక్కెర ఎక్కువేసి బాగా కలిపి తీసుకురా. అలాగే. ఒక్క నిమిషం. మరి తినడానికి ఏం తీసుకొస్తావు? కచోరీ, సమోసా, మిరపకాయ బజ్జీలు. అలాగే అత్తయ్య గారు, మీకోసం వంటింట్లో ఏముంటే అన్ని తీసుకొచ్చిస్తాను. ఉండండి. కాస్త నెయ్యి మాత్రం ఎక్కువగా వేసి తీసుకురమ్మా ఆర్తి.
మా దగ్గర ఆ మంకీ మ్యాన్ ఊహ చిత్రం ఉంది. అయినా మీరు వాడిని దగ్గరగా చూశారు కదా, అందుకని మళ్ళీ మా స్కెచ్ ఆర్టిస్ట్కి అతను గుర్తులు చెప్పండి. మళ్ళీ స్కెచ్ గీస్తే అతను పట్టుకోవడం తేలికవుతుంది కదా. అలాగే అలాగే